సూఫీ సెహెన్సా ఆధ్యాత్మిక చక్రవర్తి హుజూర్ హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ వలి 66వ ఉరుసు సుగంధ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ ఉరుసు ఉత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఖాదర్ బాబా దర్గా దర్బార్ జనసంద్రంగా మారింది. ఖాదర్ బాబా సమాధికి చాదర్, అత్తరు, గులాబీలు సమర్పించుకొని భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సుగంధ మహోత్సవం సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ సందర్భంగా ఖాదర్ బాబా దర్గాను దర్శించుకున్నారు. ఖాదర్ బాబా అభిషిక్త ప్రతిరూపంగా భావించే చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై నిలవబెట్టగానే భక్తులు ఖాదర్ బాబాకు జై జై నినాదాలు చేస్తూ డబ్బులు, పూలు చల్లి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది భక్తులు వెంటరాగా బాబా ఊరేగింపు దర్బారు నుంచి ప్రారంభమై పురవీధుల్లో కన్నుల పండుగగా సాగింది. సుమారు 50 సంవత్సరాల క్రితం హజరత్ సయ్యద్ బాబా ఖాదర్ వలి ఇక్కడ ఉండేవారని, వివిధ సమస్యలతో వచ్చేవారికి ప్రసాదమిచ్చి సమస్యల నుండి ఉపశమనం కలిగించేవారని మొహమ్మద్ ఖాజా మొహియుద్దీన్ షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా తెలిపారు. కుల మత భేదాలు లేకుండా ఈ ఉత్సవాన్ని అందరూ జరుపుకోవడం ద్వారా మత సామరస్యం వెల్లివిరిసేదని ఆయన వివరించారు. ఆ రోజుల్లో 1900 నుంచి 1961 వరకు భారతదేశ చిత్రపటాన్ని ఒకసారి పరిశీలించండి. ఇటువంటి వైద్య విధానాల్లో ఎంతో వెనకబడి ఉన్నాం మనం. ఈ ఏరియా మొత్తం బాబా మెట, ఖాదర్ నగర్ మొత్తం కారు చీకట్లు, ఈ అడవి, ఇక్కడ కొన్ని వేల మంది రోజు బాబా గారిని దర్శించడానికి వచ్చేవారు. కానీ అన్ని వేల మంది ఎంతమంది దర్శించినా ఆ యొక్క ముఖవర్చస్సును చూసి, హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క ముఖవర్చస్సును చూసి ఏమీ ప్రశ్నించలేకపోయేవారు. ఆ అద్భుత సౌందర్యాన్ని చూసి మైమరిపి అలా చూస్తుండిపోయేవారు. అది చూసి బాబా గారే వచ్చిన వ్యక్తి యొక్క ప్రశ్నని, నీకు ఈ అవసరం ఉంది, ఈ సమస్యను నువ్వు నా దగ్గర వచ్చావు నాయన, ఇది ఈ ప్రసాదం తినే 3 గులాబ్ పూలు ఇచ్చేవారు. అంతే, ఆ గులాబ్ పూలు ఇవ్వటం తన నోటి నుంచి తగ్గిపోద్ది, పో కున్ ఫయకున్, ఆ 3 మాటలు చాలా తగ్గిపోయేది. ఇట్లా కొన్ని లక్షల మందికి వారు ఆధ్యాత్మిక ప్రసాదాల్ని అందించారు. ఒకసారి కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని తన తేరిపారా, ఒకసారి తమ కృపా కటాక్షాలతో చూసే కుష్ఠవ్యాధి వీడిపోయేది. ఎటువంటి మానసిక రుగ్మతలైనా సరే వారిని చూస్తే పటాపంచలైపోయేది. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం, బాధ తప్పున హృదయాన్ని తన హక్కున చేర్చుకోవడం, తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులను ఎలా చూడాలి, గురువుని ఎలా చూడాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఒక మంచి మనిషిగా ఎలా జీవించాలో ఆ రోజుల్లోనే హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారు యావత్ ప్రపంచానికి బోధించారు. వారి యొక్క జీవన విధానం యావత్ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి జీవన సరళి. ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంతోమంది రాష్ట్ర నలుమూల నుంచి కాదు, దేశ నలుమూల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి దర్బార్లో ఇక్కడ కుల మత వర్గ విచక్షణ లేదు. దేశ సమైక్యతకు, మత సామరస్యానికి ఇదొక అద్భుతమైనటువంటి వేదిక. హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క దర్బార్. ఇక్కడ కులంతో పని లేదు, మతంతో పని లేదు. ఏ మనిషి వచ్చినా కానీ, ఏ టైంలో వచ్చినా ఇక్కడ అద్భుతమైనటువంటి ఆహారాన్ని అందించడమే బాబా గారి యొక్క ప్రత్యేకత. ఆ రోజు ఒక అమృత హస్తాలతో మొదలుపెట్టినటువంటి ఈ అన్నదాన మహాయజ్ఞం నిరాటంకంగా ఒక జీవనదిలాగా ప్రవహిస్తూనే ఉంది. ఇది కలియుగం చివరి ఉదయం వరకు ప్రవహిస్తూనే ఉంటుంది.